ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్దస్కందము. ఈతడు దిక్పాలకుల కీర్తికి హాని కలిగిస్తున్నాడు. ఈ క్రియాశూన్యుడు. సజ్జనుల మార్గం ఈతనచే దూషింపబడింది. సిగ్గులేని వాడితడు. సావిత్రీదేవి వంటి సాధ్వీ శిరోమణి అయిన నా కూతురిని ఈ కోతి కన్నుల వాడు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. కేవలం అందుచేత మాత్రమే గొప్పవాడయ్యాడు. ఎదురు వచ్చి నమస్కారం చేయకపోతే పోనివ్వండి, చూసి పలకరిస్తే తనకేమి లోటు ఉంటుంది? అనయంబుళుప్త క్రియాకలాపుడు మానహీనుడు మర్యాద లేనివాడు మత్త ప్రచారుడు మత్త ప్రియుడు దిగంబరుడు భూత ప్రేత పరివృతుండు దామస ప్రమద భూతములకు నాదుండు భూతి లిప్తుండస్తి భూషణుండు నష్ట శౌచుండు నున్మధనాదుడును దుష్ట హృదయుడు గ్రుడును భరేత భూనికేతనుడు వితతస్రస్తకేసుడ శుచి అయిన ఈతనికి శవనాముడను ప్రవాదమెటులు కలిగే నా శివుడగునతని నెరిగి ఎరిగి వేదంబు శూద్రునకిచ్చినటులు. ఇతనికి అనృత సూజనుడు విధి ప్రేరణ చేత వచ్చింది గాని ఈ శివుడు కర్మకలాపాలు అనేటువంటివి వదిలివేశాడు. మాన మర్యాదలు లేనివాడు, మదించి తిరుగుతూ ఉంటాడు. ఉన్మత్తులకి ఇష్టమైన వాడు, దిశమునవాడు అంటే వస్త్రహీనుడు. భూతాలు ప్రేతాలు చుట్టూ కూడా ఉంటాయి. తామసగుణం కలిగిన ప్రమదులకి భూతాలకు నాదుడు బూడిదనై పూసుకుంటాడు. ఎముకలు ఇతనికి అలంకార భూషణాలు. శుచిత్వమా అస్సలు లేదు. మత్తెక్కిన వారికి అధిపతి. దుష్టమైనటువంటి హృదయం కలిగిన వాడు. పరమకోపిష్టి. శ్మశానంలోనే నివసిస్తాడు. జుట్టు విరబోసుకొని అశుచి అయిన ఈతనికి శివుడు అనే పేరు ఎలా వచ్చిందో, ఆ అశివుడైన ఈతనిని తెలిసి వేదం శూద్రునికిచ్చినట్లుగా ఇతనికి నా కూతురిని విధివశాత్తు ఇచ్చాను అని ఇట్టుల ప్రతికూల వచనములు దక్షుండు వలికి శపియుంతును శర్వుని నని జలములు గైకొని కరమున నిలిచి ఇటుల నిరోషమున ననఘాత్మ. ఇలా ప్రతికూలమైన వచనాలను దక్షుడు పలికి శివుని శపిస్తాను అంటూ చేతితో నీళ్లు తీసుకొని రోషంతో ఇలా అన్నాడు. ఇతడింద్రోపేంద్ర పరివృతుడై మఖ సమయమున హవిర్భాగము దేవతలంగూడగా మహిత నియతి బొందకయుండుగా కయని శపించెన్. ఇతడు ఇంద్రుడు, విష్ణువు మొదలగు దేవతలతో పాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండుగాక అని శపించాడు. ఇలా దక్షుని నిందావాక్యాలు గర్హితములే అయినా కూడా యథార్థానికి వాస్తవాలైన రుద్రస్థుతులుగా అవి అనిపించాయి. తర్వాత రుద్రునికి శాపం ఇచ్చిన కారణంగా సదస్సుల చేత నిషేధింపబడి దక్షుడు కోపంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివభక్తులలో ముఖ్యుడైన నందికేశ్వరుడు దక్షుడు శివుని శపించిన శాపము, అతడు పలికిన తగని మాటలను విని కోపంతో ఇలా అన్నాడు. ఈ దక్షుడు మానవ శరీరం శ్రేష్టమని తలచి ఏ ద్రోహము చేయను భగవంతునిలో భేదం దర్శించి అపరాధాన్నే చేశాడు. ఇటువంటి మూఢుడు తత్వవిముఖుడే అవుతాడు. అంతేకాదు గ్రామ్య సుఖాల మీది కోరికతో అర్ధవాదాలైన వేదాల చేత బుద్ధి తరిగిపోయి కర్మతంత్రాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ దేహాదులే స్వీకరింపదగినవిగా భావిస్తూ బుద్ధిలో ఆత్మతత్వాన్ని మరిచి ప్రవర్తిస్తూ పశుప్రాయుడు స్త్రీలోలుడు అవుతాడు.
అంతేకాదు దక్షుడు త్వరలో మేషముఖుడవుతాడు అని ఇంకా ఏమంటున్నాడు అంటే, అనయంబుందన మానసంబున నవిద్యల్ముఖ్య తత్వంబుగా గణి గౌరీ సుధిరస్కరించిన సత్కర్మాత్ము నీ దక్షునిన్నను వర్తించిన వాడు సంసరణ కర్మారంభుడై నిచ్చలున్ జననం బంధుచు జచుచున్మరలను జంబుట్టుచు వర్తిలున్. ఎల్లప్పుడూ కూడా తన మనసులో అవిద్యలే ముఖ్యము అని భావించి శివుని తిరస్కరించిన ఈ దక్షుణ్ణి అనుసరించిన వాడు సంసారంలోనే మునిగిపోతాడు. మునిగి సదా ఎల్లకాలము కూడా పుడుతూ చస్తూ ఉంటాడు కాక. అంతేకాదు శివద్వేషులైన ఈ విప్రులు అర్థవాదాలతో నిండిన వేదవాక్యాలతో కైపెక్కి విమోహితులై కర్మపైనే ఆసక్తులవుతూ ఉన్నారు. అంతేకాదు తినదగినదేదో తినదగనిదేదో తెలియక శరీర పోషణం కోసమే విద్య తపో వ్రతాలు ఆచరిస్తూ ధనం మీద, శరీరం మీద, ఇంద్రియాల మీద కూడా ప్రీతి కలిగి యాచకులై విహరిస్తారు అని నందికేశ్వరుడు బ్రాహ్మణులను శపించాడు. ఆ మాటలు విని భృగు మహర్షి మళ్ళీ తిరిగి శపించాలనుకొని ఇలా అన్నాడు: వసుధనెవ్వారు ధూర్జటి వ్రతులు వారు వారి కనుకూలు రగుదురనెవ్వారు వారు నట్టి సత్యాస్త్ర పరిషంధులైన వారు నవని భాషండులై ఎదరని శపించే. భూమి మీద శివవ్రతులు, వారికి అనుకూలరైన వారు కూడా శాస్త్రశత్రువులైన వారు ఈ భూమిపై పాషండులే అవుతారు అని భృగు మహర్షి శపించాడు. సకల వర్ణాశ్రమాచార హేతువు లోకమునకు మంగళ మార్గమును సనాతనము పూర్వ ఋషి సమ్మతము జనార్దన మూలమును నిత్యమును శుద్ధమును శివంభునార్య పదానుగంబగు వేదమును విప్రగణము నిందించిన కారణమున నే శివ దీక్షయందేని మధ్యమ పూజ్యుడై భూతపతి దైవమగుచునుండు నందు మీరలు భస్మ జటాస్తి ధారణములదగి మూఢబుద్ధులు నష్ట శౌచులై నశింతురు పాషండులగుచుననుచు శాపమునరించి ఆ ద్విజ సత్తముండు. వర్ణాలు, ఆశ్రమాలకి, ఆచారాలకి అన్నింటికీ కూడా కారణమై లోకానికంతకు కూడా శుభాన్ని కలిగిస్తూ సనాతనమై పూర్వ ఋషి సమ్మతము అయిన శుద్ధము శుభప్రదము సజ్జన మార్గాన్ని అనుసరించే వేదాన్ని విప్రులు నిందించినందువల్ల ఏ శివదీక్షలోనైనా మధ్యమ పూజ్యుడై భూతపతి దైవంగా ఉంటాడో అందులో మీరు భస్మము, జడలు, అస్తులు ధరించి మూఢబుద్ధులై శుచిత్వం లేకుండా పాషండులై నశిస్తారు అని ఆ విప్రోత్తముడు శపించాడు. ఇలా ఒకరినొకరు శపించుకున్న భగవంతుని అనుగ్రహం కలవారు అవడం చేత నాశనాన్ని పొందలేదు. శివుడు తన అనుచరులతో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడు అనఘాత్మయే యజ్ఞమందు సర్వశ్రేష్ఠుడగు హరి సంపూజ్యుడై వెలుంగునట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున సహస్రవత్సరములు నజుడొనరించే గరమొప్పనమర గంగాయమునా సంగమావని గలుగు ప్రయాగయందు నవబృద స్నానంబులతి భక్తి గావించే గత కల్మషాత్ములై ఘనతకెక్కి తగ నిజాశ్రమ భూముల దలంచి వారలందరును వెట్కతో జనిరనుచూ విదురునకు మైత్రేయుడను ముని నాయకుండు నిరుగ వినిపించి వెండియు నిట్టులనియే. ఓ పుణ్యాత్మ, ఏ యజ్ఞంలో సర్వోత్తముడైన శ్రీహరి పూజింపబడతాడో ఆ యజ్ఞం చక్కని విధానంలో 1000 సంవత్సరాలు బ్రహ్మ చేశాడు. ఆ గంగా యమున సంగమాలైన ప్రయాగలో అక్కడ అవబృద స్నానాలు చేశారు.
అంటే యజ్ఞం ముగిసిన తర్వాత చేసేటువంటి స్నానాలు. పాపాలు పోగొట్టుకున్నారు, పోగొట్టుకొని ప్రసిద్ధికెక్కిన వారంతా వారి వారి ఆశ్రమాలకు వేడుకలతో వెళ్ళిపోయారు అని విదురునకు మైత్రేయ మహర్షి వినిపించి ఇంకా ఇలా అన్నాడు. ఏమని అంటే, అప్పుడు మామ అయినటువంటి దక్షునికి అల్లుడైన శివునికి కూడా పరస్పరం ఒకరంటే ఒకరికి విరోధం పెరుగుతూ చాలా కాలం కూడా గడిచింది. అప్పుడు దక్షుడు రుద్రుడు లేకుండా యాగమనేది లేకపోయినా శివునితో కలిగిన పూర్వ విరోధం చేత బ్రహ్మ చేసిన ప్రజాపతి విభుత్వానికి గర్వించి బ్రహ్మనిష్ఠులైన ఈశ్వరాదులను ధిక్కరించాడు. అలా ధిక్కరించి రుద్రుడు లేకుండా వాజపేయ యజ్ఞం చేశాడు. చేసి తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞం చేయాలి అని మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడికి క్రమంగా కరమనురక్తి నమ్మకముగన్గొను వేడుక దొంగిలింపగా పరమముని ప్రజాపతి సుపర్వ మహర్షివరుల్ సభార్యులై పరువిడి వచ్చి అందరు శుభస్థితి దీవనలిచ్చి దక్షుచే బొరి బొరి నచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంభునన్. ఎంతో అనురాగంతో ఆ యజ్ఞం చూడాలనే కుతూహలం కలిగి మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు వారి వారి భార్యలతో సహా వచ్చారు. వచ్చి శుభప్రదంగా దీవెనలిచ్చారు. ఇచ్చి దక్షుని చేత పూజలను పొందారు, సన్మానాలు పొందారు. పొంది సంతోషంతో దక్షతనయ సతీదేవి దవిలి ఆత్మ సాధనమున నుండి జనకుని సవన మహిమ గగన చెరులును తింప నా కలకలంబు విని కుతూహలిని అయి విన్వీది చూడా. దక్షుని కూతురైన సతీదేవి తన ఇంట్లో ఉండి ఆకాశంలో వెళ్ళేవారు చెప్పుకుంటూ ఉన్న తండ్రి యొక్క యజ్ఞమహిమ విని కుతూహలంతో ఆకాశం వైపు చూసింది. అప్పుడు ఆ యజ్ఞం చూడాలని అన్ని దిక్కుల వారు కూడా వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో తనరారు నవరత్న తాటంకరోచులు చెక్కుటద్దములతో చెలిమిసేయ మహనీయ తపనీయమయ పద కద్యుతులం సభాగంబుల నావరింప నంచిత చీనాంబర ప్రభలతో మేఖలా కాంతులు మేళమాడా చెంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల బ్రబ్బి కొనగా మించు వేడుక భర్తృ సమేతలగుచు మానితంబుగ దివ్య విమానయానలగుచు నాకాశ పదమున నరుగుచున్న కచర కందర్వ కిన్నరాంగనలను చూచి వారు ధరించిన నవరత్నాల తాటంకాల కాంతులు అద్దం వంటి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తూ ఉన్నాయి. పుటం పెట్టిన బంగారపు పతాకాల కాంతులు భుజాల మీద వ్యాపిస్తూ ఉన్నాయి. వారు దాల్చిన చీనాంబరాల కాంతులతో వడ్డాణాల కాంతులు పరిహాసాలాడుతూ ఉన్నాయి. చెంచలాలైన లేడి కనుల కాంతులు నాలుగు వైపులా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎంతో వేడుకతో భక్తులతో కలిసి దివ్యమైన విమానాలలో ఆకాశ మార్గంలో వెళుతున్న దేవాంగనలను, గంధర్వ స్త్రీలను, కిన్నెర స్త్రీలను చూసింది సతీదేవి. సతి తన పతియగుణ పశుపతి జూచి సముత్సుకతను భాషించి ప్రజాపతి మీ మామకము సూరతమతి నొనరించుచున్నవాడట వింటే. సతీదేవి ఏమంటున్నది అంటే, తన పతి అయిన ఆ పశుపతిని చూసి ఉత్సాహంతో ఇలా అన్నది. ప్రజాపతి అయిన మీ మామగారు యజ్ఞాన్ని చేస్తున్నారట, విన్నారా? కావునయా యజ్ఞమునకు నీ విభుదగణంబులద్ధినేగెదరిదిగో దేవమనమిప్పుడచటికి బోవలే నను వేట్క నాకు బుట్టెడు నభవా. మరి అందుచేత ఆ యజ్ఞానికి దేవగణాలందరూ ఎంతో కుతూహలంతో వెడుతున్నారు. ఇదిగో మనం కూడా ఇప్పుడు అచటికి వెళ్ళాలి అని నాకు కుతూహలం కలుగుతోంది. ఆ యజ్ఞము గనుగొనగా నాయనుజులు భక్తి ప్రాణనాదుల తోడం
బాయక ఒత్తురు మనముంబోయిన నే వారిన చెటబొడగనగల్గున్. ఆ యజ్ఞాన్ని చూడడానికి నా చెల్లెళ్ళు మరి భక్తితో భర్తలతో సహా వస్తారు. తప్పక మనము వెళ్తే వారిని కూడా అక్కడ చూడగలుగుతాము. జనకుని మఖమున కద్దింబని నీతో బారి బర్హ సన్నికత గడుందనరిన భూషణముల గైకొన వేట్క జనించె నీశకు జన వినాశ. ఓ ఈశ్వర, మా తండ్రి యజ్ఞానికి వెళ్ళి మీతో పారిబర్హం అనే పేరు గల భూషణాలను పొందాలి అనే వేడుకను కలుగుతుంది నాకు. నా తోడను స్నేహము గల మాతను తత్సోధరి సమాజము ఋషి సంభూత కృతమక సమంచిత కేతువు ఘన వేట్క గగన కేశ జనించెన్. నా మీద అనురాగం కలిగిన తల్లిని, సోదరి సమాజాన్ని, ఋషుల సముదాయం చేసిన యజ్ఞంలోని కేతువును చూడాలని నాకు కుతూహలం కలిగింది అని. అదిగాక దేవా, గుణత్రయాత్మకమైన ఈ ఆశ్చర్యకర ప్రపంచం నీ మాయతోనే నిర్మించబడింది కాబట్టి మీకు ఆశ్చర్యకరం కాదు. అయినా మీ తత్వం తెలియలేక స్త్రీ స్వభావం కలిగిన నాకు నా పుట్టింటిని చూడాలి అనే కుతూహలం కలిగింది అని ఇంకా ఇలా అన్నది. ముదమున దన్మఖోద్భవ విభూతిగా నుంగొన నన్య కామిణుల్ పదువులు గట్టి భూషణ విభాసితలై నిజనాదయుక్తలై మదకల హంస పాండుర సమంచిత దివ్య విమానయానలై యది చన్ను చనుచున్నవారుగను మభ్రపదంబున నీలకంధర. ఓ నీలకంఠ, ఆ యజ్ఞం చూడాలని ఎంతో మంది దేవతా స్త్రీలు తమ భర్తలతో కలిసి గుంపులు గుంపులుగా వెడుతూ ఉన్నారు. ఎన్నో నగలు పెట్టుకుని ఉన్నారు. తెల్లని దివ్య విమానాల ఎక్కి వెళుతూ ఉన్నారు. ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. అనఘా వినులో కంబుళ జనకుని గేహమున గలుగు సకల సుఖంబుల్ తనయలు సని సంప్రీతి గనుగొనకే రీతి నిలుచు గాయముల భవ. ఓ పుణ్యాత్మ, లోకములో తమ తండ్రి ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ చూడకపోతే ఆ కుమార్తెల యొక్క శరీరాలు నిలుస్తాయా చెప్పండి? అనయము బిలువకయుండం జనననుచితమంటివేని జనక గురు సుహృజ్జన నాయక గేహములకు జను చుందురు పిలవకున్న సజ్జనుల భవ. పిలువకుండా వెళ్ళడం తగదంటారేమో. అయితే తండ్రి, గురువు, స్నేహితులు, రాజులు వీరి ఇళ్లకు పిలువకపోయినా సజ్జనులు వెళుతూనే ఉంటారు కదా అని ఇంకా ఇలా అంటూనే ఉన్నది. దేవా, నా మీద అనుగ్రహంతో నా కోరిక తీర్చదగిన వాడవు. మరి ఎంతో జ్ఞానం కలిగిన నీ చేత నేను నీ దేహంలో సగభాగంలో ధరింపబడ్డాను. అటువంటి నన్ను అనుగ్రహించాలి అని ప్రార్థించింది. అప్పుడు చిరునవ్వు నవ్వుతూ పూర్వం సృష్టికర్తల సమక్షంలో దక్షుడు తన్ను అన్న బాణాల వంటి మాటలను తలుచుకొని ఇలా అన్నాడు. కళ్యాణి నీ మాటగడు నొప్పు బంధువుల్ పిలువకుండినను సంప్రీతి జనుడు రంటి విధియులెస్సయైనను దేహాభిమాన మదమున నమర్షణమునను గడగి ఆరోపిత ఘన కోప దృష్టులు గారేని పోదగు గాని వినుము వినుత విద్యాతపో విత్త వయో రూపకులములు సుజనులకును గుణంబు లివియకు జనుల ఎడదోష హేతుకంబులై వివేకంబు సెరుచు మహాత్ములైన వారి మాత్మగర్వమున చేసి జడులు బొడగాన జాలరు జలజనేత్ర. ఓ కళ్యాణి, నీ మాట తగినదే. బంధువులు పిలవకపోయినా ఇష్టంగా వెడతారు అన్నావు. ఇది తగినదే. అయినా దేహాభిమానం అనే గర్వంతో కోపం తెచ్చుకోకపోతే వారింటికి వెళ్ళవచ్చు. కానీ విను, విద్య, తపస్సు, ధనము, వయస్సు, రూపము, కులము ఇవి సజ్జనులకి మంచి గుణాలు. ఇవే ఉంటే దుర్జనులకి
దోషాలకే కారణాలవుతాయి. అవి వారి వివేకాన్ని పాడు చేసి మహాత్ముల యొక్క గొప్పదనాన్ని గుర్తించలేకుండా చేస్తాయి. వినుమట్టి కుటిలులగు దుర్జనుల గృహంబులకు బొందు సరణిని భోవజనదు వినీతులకది గడుననుచితమైనట్లయందునది ఎట్లనినన్. విను, అటువంటి కుటిలులు దుష్టులు అయిన వారి ఇళ్లకు బంధుత్వంతో వెళ్ళకూడదు. వినయము వివేకము కలవారికి అది అనుచితంగా ఉంటుంది. ఎలా అంటే, కుటిల బుద్ధులైన కుజనుల ఎండ్లకు నార్యులేగవారన్నాధరమున బొమలు ముడి వడగ భూరి రోషాక్షులై చూతురదియుగాక సుదతి వినుము. వంకర బుద్ధిగల దుర్మార్గుల ఇళ్లకు సుజనులు వెళితే కుటిల బుద్ధులు కనుబొమ్మలు ముడుచుకుని రోషంతో చూస్తారు. అంతేకాదు భామా, ఇంకా విను. సమదరి ప్రయుక్త పటు సాయక జర్జరితాంగుడయ్యు దుఃఖమును దొరంగి నిద్రగనుగాని కృషింపడు మానవుండు నోయుమ వినో. మిష్ట బాంధవ దురుక్తులు మర్మములంట నాట జిత్తమున నహర్ని సంభు పరితాపమునొంది కృషించునెప్పుడున్. మానవుడు గర్వించిన శత్రువు ప్రయోగించిన బాణాలతో శరీరం తూట్లు పడినా ఆ బాధను భరించి తాను ఎలాగో నిద్రిస్తాడు, కానీ కృంగిపోయి కృషించిపోడు. ఉమా, విను, దగ్గర బంధువులు చెడ్డ మాటలు మర్మస్థానాలలో నాటుకుంటాయి. అలా నాటుకొని రాత్రింబవళ్ళు కూడా అతడు కృంగి కృషించిపోతూనే ఉంటాడు అని చెబుతూ, వినులోకోత్కృష్టుడు దక్షునికి ధనుభవలలోన గూరిమి సుతవైనను నా సంబంధంబున జనకుని చేబూజవడయ జాలవుదరుని. లోకోత్తరుడైన నీ తండ్రి దక్షునికి నీవే కుమార్తెలలో అందరికంటే ఇష్టురాలవు. అయినా కూడా నీకు నాతో ఉన్న సంబంధంతో నీవు నీ తండ్రి గౌరవం పొందలేవు. నీ తండ్రి నుండి నువ్వు ఏమాత్రము గౌరవాన్ని పొందలేవు అని పరమేశ్వరుడు సతీదేవితో చెప్తూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.